మామనైతే నా కవిలు అయితే మొత్తం చూసుకుంటే బామ్మలేదు నాయమైతే నీకు అరే కొద్దిగా బామ్మది నువ్వు నాకు బావు బావ ఎంత మాసినోడైనా పెద్దోడే బామ్మది అంటే చల్లబడినా కిందికే బావ నమస్తే నమస్తే అనుకోక నమస్తే అంత మంచిగా కదా ఇంకా బస్ స్టాండ్ ఒక 4 సాగుతులు అక్కడ పోతాను అరే నాతో మైగం తెమ్మను అరే అట్లయితే నువ్వే బావ నేనే పంపారు నాలుగు వీళ్ళ మానాటి 600 ముచ్చటింది 4 వీళ్ళ పేరు చెప్పాలి మళ్ళీ బామ్మ సాంగ్ కదా అరే నువ్వు తక్కువ గడ్డ కూర్చున్నా అంటే చెదరు వాళ్ళ పరిచయం ఎందుకంటే సరే పర్వాలేదు మనిషివే అప్పటికిప్పుడు చేరగొడతాను సిక్కపడ్డావు చెప్తావరా చెప్తా చెప్తా ఏంటి ఏమి అంటే వెనకపోవాలి ఎందుకంటే మూడం ముందు పోవాలి ముందు భయపడేవు భయపడే ప్రాణవదం ముందు వస్తాయి ఈ బొట్టే తారుబడి కాపాడుకున్నా తప్ప ఏం తప్పలేదు అంటే నీ తాడి పట్టుకోరికే చూస్తాను నా కళ్ళు చూస్తలేవు బస్సులో ఉండవయ్యా ఇక్కడ బస్సు ఎక్క నాకు అంతరా మోడా ముండపై బియ్యం 4000 పెంచింది నాటే పోతే 500 ఫ్యాన్లు వస్తాయి తినాలి కోళ్ళకైతే అప్పుడప్పుడు మనతో పిల్లలు
పోయితే ముట్టికి దగ్గర రోడ్డు రకం అడిగితే కుక్క తెచ్చినట్టు ఏదో గోడ కూర్చోండి అమ్మా నువ్వయ్యా ఒక మాట మనం అది ఎట్లా మేకమగలే కాదు ఏ కాదు నేను ఉన్నా నాకు అసలు ఇదే ఊడిగా బరాబర్ చెప్తా అంటే ఈ శైలి లక్ష్యంగా చరిత్ర చెప్పన్నా చరిత్ర నాకు అంటావా సరే భార్య వల్ల కులబడి కచ్చి మరే అక్కడంతా భయ్యా ఈ ఆడి మొగలు ఇచ్చేది అనుకున్నదే ఇచ్చేది ఇచ్చేది మానే పోతాను మానమ్మ భక్తి కనపడతలేరా గుడి అనే గుడి ఏర్పడుతుంది బడి ఏర్పడుతుంది గొడవ కూడా అంతే అరే పప్ప
ఈ మగరాజ కొడుకు ఆడల దేవుడు అత్తది సమ్మక్క పున్నపై ముళ్ళలు అవుతుంది కదా దాంచను నన్న పాలకుండా ఏది గంటల వాసన పట్టుకోయి పంట 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 చెప్తారు అట్టగారు పేయంత 6 మంటలు పోట్లు 6 మంటల కోట్ల సాయంత్రం 6 దానం చేసి ఆట వచ్చిన మానవచ్చిన దానం చేసి బంద్ పొగలేతుండ్రా పొగ అది కూడా కాదు పొగ అది కూడా కాదు గుజ్జులం పొగ అది కూడా కాదు బండారి పొగ అది కూడా కాదు అవి ఏం చేయాలంటారు బాధ్యత మాకేం చేయాలి తల్లి ఉండదు అని చెప్పి మాంచరు ఇంతమందిలోనా ఎవర పిచ్చిళ్ళురా దేవుడు సంతాన మాట్లాడుతున్నారు వాడి వెళ్ళ మాత్రం ఇప్పటికే అప్పటికైనా ప్రతి మంది కలవడం పరమాత్మ కలపడడం అడ్డమైన వాళ్ళ కలవడం చెట్ట పరమాత్మ కలదు చెడు ఒక్కసారి పరిపాలన అన్నయ్య ఎవరి కన్నీరు అంటాను నారు పోతే మళ్ళీ నీరు వస్తాం నీరు పోతే మళ్ళీ నారు వస్తాం తెలియకపోతే ఏం తెలియదంటూ కోదంప మన అందరికన్నా ముందు అవర్ వేసుకొని వస్తాం సార్ వేసుకొని అరే ఇద్దరు తమ్ముల వాడు లోకాలు శంకర పాలన ప్రమాణం లేదు మరి తొమ్మిది వాడి వాడు స్వామి రంగవయ్య గారి చేతుల పురమానం పడుతుంది కాదు లోకల్ మీద లోకల్ వచ్చే లోకం ఆడ లోకల్
కాదు పూర్వక నవరంలో 1,000,000 భక్తులు అన్నవాడు మన భక్తురాలు గురు కళ్ళ తల్లి సుందరి కన్నీరు తమ్మురాలు రాదు తులిసంగ మారాడు అది కాని వారే సుందరి కోరినాది కొడుకు లేరు మన జనాలు దిగులు లేరు ఒక్కరు దేవుడు లేడు ఒకరి ఉండవు లేదు చేయలేకపోయలేదు అడవిలో మణి కూడా పోయరాదు నా కొలేంటి సుట్టమైపోరాదు పాడబడ్డ పిల్లల పోయే తప్పులే నమ్మగా కనీస్తాను అన్నయ్య కోటి భాగ్యం ఉన్నది కొడుకుల సంతానం లేదు అక్క భాగ్యం ఉన్న అడవిలో సంతానం లేదు భార్య భర్తలు మాత్రం పిల్లల పూజ చేస్తాను అన్నం ఉన్న కాడ పిల్లలు ఇవ్వవు పిల్లలు ఉన్న కాడ అన్నం ఇవ్వవు అదే కొడుకులున్న బిడ్డలు నేను పోయి అందుకే లేదు తమ్ముడు అప్పటికైనా ఇప్పటికైనా కాళ్ళ కలియుగ నడవడి తమ్ముడు అన్న ఉన్న కాడ పిల్లలు ఇయ్యం పిల్లల కాడ అన్నం ఇయ్యం కొడుకులలో బిడ్డలు ఇయ్యం బిడ్డలలో కొడుకులు ఇయ్యం ఆయన ఆడలకైనా మొగోళ్ళ దొరకని ఆయన మొగోళ్ళకైనా ఆడవాళ్ళ దొరకని ఎవరా ఒకవేళ ఇద్దరు ఎడ్లుబండి వాళ్ళు ఏకమైన వాళ్ళ పొసళ్ళ బతుకని అందరినీ ఒక నీళ్ళు చూసుకున్నాక ఏం చేస్తాం వల్ల యాడ్ చేసుకునే వాళ్ళరా కోళ్ళు ఏడు వాళ్ళే ఓ సాపించి మన్ను పోయాలి ఎప్పటి కోళ్ళు ఏడుతున్నా ఎన్నుకున్నారు పూల వర్షమే గుర్తుంటాను అన్నయ్య అక్కడికి వెళ్ళి వాళ్ళు మన ఎప్పుడు వస్తున్నాం అనేది నీ మొత్తం పాటు తమ్ముడా కానీ అరే మనం లేదు నా తల్లికి సంతాన పలగిన 3 పాపాలు కలిగి తమ్ముడా ఒక తాతేమో కథ వంటగా 10 నిమిషాలు పట్టిన దాని పళ్ళ చెట్టు వచ్చేది ఒట్టిన పడక నీళ్ళు కట్టి కూతురి ఎత్తం పెట్టి కాలవేసి కనబడి పుట్టలో ఉన్న 12 సెంట్ల పదాలు నాగన్న కలిగే తమ్ముడా బాలగంటే పక్షుల భాగం బహుకోడి తమ్ముడు మరి గుడిలో భక్తురాలు ప్రాణం తీసుకుంటారు రేపటి కల్లా భక్తుల కట్టవాళ్ళు భగవంతుడు ముందు ఎందుకంటారు వీని మందు తీసిండు మొట్టమొదటి మనం అరిచేసి కలిగిండు 2 గండా వేడి పక్షులు బుద్ధిగల్ల పిట్టలు గురిపిట్ల తయారు చేసిండు అంకదేవుడు గురిపిట్టలు వేసుకొని పరమాత్మ
పూలు పెట్టుకొని గంట పెట్టరా కంటి చూపుతాను బెదిరిస్తా కొడితే తీసి ఏమంటారే అది మాత్రం నాకు సరిపెడతాను ఇంటికాడ బయటకు వెళ్ళి మొన్న 3 గంటలకి ఇంటికి వచ్చిన 3 గంటలకి ఇంటికి వచ్చి భార్య అంటున్నావు నా భార్య పెద్ద ఆపరేషన్ అయింది ఒక్క గుడ్డు లీక్ 10,000 ఇలా వేసుకున్నట్టు దాని సరఫ్ నిలవతుంది నా భార్య ఆడికానే అర్థమవుతుంది వీళ్ళు వెనుకలు ఆయిల్ వినా ఆయిల్ వెనుకలు ఈ వినా ఈ వెనుకలు ఆయిల్ వినా కరెంట్ తీయాలని నడిపిస్తా అట్లా కాకుండా అలా మీద ఆడిస్తా ఫుల్ పవర్ ఏ మనిషి ఇదంతా నా బలగం నా పవర్ నా కదర్ సూత్రాట సర్లే అల్లలే బలగం దిట్టిగానే ఒక్కసారి ఉండాలి 3ోసారికి మాట ఆయన వానికి ఎంత కోపం వస్తే తలకాయ పైసా కొడుకులో వానికి వాడే తను కూడా నేను ముట్టుకుంటలేడు నిన్నైతే ముట్టుకుంటలేడు అరే దాంతోనే నా బతుకురా దాంతోనే నా నీ బతుకు కాపాడుకుంటారా నీకు తెలుసురా మనసు లెక్క మాట్లాడరా దున్నపోతు కూర్తే నాకే తెలియదు ఎవరు అనుకోలేదు భగవంతునిరా ఎవరికి రా భగవంతుని ఏ కొద్దిగా ముద్ద చేస్తా ఎవరికి ఎక్కండి పీకునేది నీ విషయాలు నువ్వెంతరా అక్కడి నీకెళ్ళి కలదోటే కళ్ళ కుక్క పోతే అరే మూల వరకు తొక్కన చేస్తే మొక్కుకొని చేసి ఆడి కుక్కని చేసిన అనుకో 70 మొక్కుకొని కొత్త కుక్క వచ్చింది మొక్కుకొని చేయి పని చేసి మరికొంత అదే ఒక పని చేయాలంటే మాట్లాడితే మంచిగా నీ భార్య తోడు మాటలు చెప్పుకోతా అరే గుడి ముమ్మడి గంట కట్టించి ఒడగొట్టుకుంటున్నాడే ఏ ఊరు చెప్పుకోవాలి విద్య ఊరే చెప్పుడు
గుడిలో ప్రాణం తీసుకుని పాపించే వాళ్ళ మిమ్మల్ని చూస్తాడే ధర్మకోరిగారు నా భర్త వ్యక్తులు శంకరాజు నా పెరుగున గల్లాకు వస్తుందరు దిగిరానా రేపటి గల్లా సాగులు అతగారు 3 గారు నా భర్త ప్రాణపోతే నా ప్రాణపోతే నాకు ముందు నడిచేటి వాట కొడుకు లేడు వెనక మర్రయ్య బిడ్డలేకపోయినానా అమ్మ కన్న నాకు కోరి నాది కొడుకున్నారు పొందు నాది బిడ్డలేదని 23 లోకం వెళ్ళ భార్య భర్తల పాడబడ ఎత్తనం మా పూజ పెంచేస్తాం నీది ఏ ఊరు ఉన్నది ఏ పనిలో ఉన్నదయ్యా ఏ తల్లికైనా పుత్ర సంతానం పోయేవరం జరిగే ఉండదు బిడ్డ కొంతమంది తల్లి సంతాన పరం కావడం కారణం ఏంటంటే వాళ్ళ తాతమ్మ చేసిన పాపాల స్థలాన్ని కలిగి ఉండి గ్రామీ సాధులు పొట్టమంలో ఉండి జీవనాడుతాయి పెట్టనీన గారి చెట్టు పెడితే ఆనియ పిందలు ఎలుకలు ఏ విధంగా ఉరికెత్తి పొట్టమందు గ్రామీ సాధుల్ని పిండాల గట్టగరగదిస్తే తీర్థయాత్ర బిడ్డ మొక్కని దేవుడు లేదు పుడుగని గుండం లేదు గుండంలో పోయినప్పుడు ఈ కండాల వాసేయమా తల్లి దేవరాని గడబట్టి వరకు నాది కొడుకు లేరు నాది బిడ్డ లేరు ఒక్క మాట మాట్లాడే వల్ల బిడ్డ నీ కూడా ఎప్పుడన్నా ఒకటే కాదు బిడ్డ భక్తుల ఒక్క కొడుకు ఒక్క బిడ్డ కవల పిల్ల సంత కలిగి ఉందనేమా నీకు ఫలమిస్త తీసుకో ఒక్కడే కాదు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ వాడు ఒక్క బిడ్డను ఒక్క కొడుకు వాడు నా కాలనే బలం అనుకొని నా భర్త ఎత్తుకొని ప్రమాణాలు పెట్టి వెళ్ళిపోతానా అమ్మమ్మ ఒక
కొడుకు ఒక బిడ్డ మన ఊరు వెళ్ళింది. అరే నా భర్త సుబ్రహ్మణ్య వెళ్ళిపోతున్నా. చెప్తానంటే వీడియో రేపు రేపటికల్లా పిల్లలు ఉచ్చగా మంచి జరిగితే ఏమి లేదు కానీ చెడు జరిగిన గానాలు పలవిచ్చిన బాబగారి దంగమోడు ఈ ముద్దలు నా తోడు చెప్పలేదు. నా మీద మన్నంటావు తుమ్మంటావు రాను రోజులు అంటే ఏమి కొడుకు బిడ్డ పుట్టినాక మనకి 6 నెలల పిల్లలు ఆటలు ఆడినారు. నీకు సాగు గండ ఉండదు బిడ్డ. అది ఎట్లా ఉండంగా ఇంకోటి ఎక్కుదంగా దేవరాలి ఒక్కగాను ఒక కొడుకు ఒక్క బిడ్డ సంతాన బలం అంటే సంతాన బలం ఇచ్చేది లేదు, నువ్వు తీసుకునేది లేదు. మీ తాతలు 3 పాపాలు చేసిండు. ఒకతో తాతేమో పళ్ళ తోట కొట్టేసిండు, ఒక తాతేమో పక్షులు వెంట మర్రి కొట్టేసిండు. పక్షులు వెంట మర్రి కొట్టేసి మరి కొరకంత తీసుకొచ్చి కన్నె కొడ పుట్ట మీద పెట్టి పుట్ట మీద ఎచ్చం పెట్టి ఎచ్చానికి కట్టి వెళ్తే పుట్టలో ఉన్న 12 పతాప నాగల్ల కళ్ళు వేయి. మరి చెట్టు కింద మంట పెడితే చెట్టు మీద 1,000 పక్షులు ఉన్నాయి. రెప్పలొచ్చిన పక్షులు లేచిపోయినాయి. రెప్పల్లారి పక్షులు అగ్గిలో రాని వారి పేరు ఏమిటి? రెప్పల రాని పక్షులు అగ్గిలో నల్లాడుకుంటా పక్షులు తల్లడించుకుంటా ప్రాణం వేయినాయి. పక్షుల పాపం కోడి పెద్దది బిడ్డ. 2 పక్షి పిల్లలు ఇస్తాను నీకు. పక్షి పిల్లలు కొంతమంది సాదుకుంటే కొడుకు బిడ్డ సంతాన ఫలం అవుతుంది. సంతాన ఫలం వెనుక 6 నెలల పొదుపు నీకు సాగుగంట ఉన్నదే అమ్మా. నీకు కొడుకు బిడ్డ పుట్టినాక 6 నెలల తర్వాత నీకు సాగుగంట ఉన్నదే అమ్మా. అప్పుడు సాగుగంట ఉన్న కన్నా తల్లి చెమకినప్పుడు గుండెలు ఎవరైనా పోతున్నారా అమ్మ కన్న తల్లి కూడా నారాయణ నాకు కొడుకు నాకు బిడ్డ పుట్టినాక ఒక్కవేళ నా ప్రాణం పోతే నా తోడ ఉంటారు అక్కయ్యలను మనకి అయ్యో నా ప్రాణంగా నా బిడ్డ స్త్రీ చేతులు పెడతానని నేను వాళ్ళ చేతోనా అక్కడే ఎల్లల్లో అప్పటికే పెట్టుకుంటున్నారా అమ్మయ్యారా ప్రాణం పోతే మేనా మేనా మావలు ఉన్నారయ్యా
లేకపాయే అమ్మ ఉన్నానాలో అన్నర బాబు వాళ్ళు ఉన్నానాలో అందరూ నానా అమ్మ గర్భం అయితే అమ్మ గర్భే నానా వాళ్ళ గర్భం అయితే వాళ్ళ గర్భే నానా ఎప్పుడే బడిగల్లో బిడ్డ నానా వాళ్ళే డొల్లా గుండు అవ్వలేదు అవ్వలేదు అనో వాళ్ళ ఇల్లు పోటీ నా బిడ్డ పోతే వాళ్ళ ఇల్లు పోటీ పందిరి గుంజలు పట్టుకొని పోతే ఈ పోరు మాడవాడ ఈ పోరు పుట్టినగ్గ అమలు దాచుకున్నదని 10 మంది 10 తిరిగినట్టే రోజున బిడ్డ కూడా సుందరదేవి నన్ను కానీ భూమి మీద వేసి వేలవే నీ బిడ్డ గట్టు చూస్తాను నీ బిడ్డ బాధ నేను చూస్తామని నా బిడ్డ ఏ చెట్టు కెడతావు ఏ గుడ్డ కెడతాయ్యా మన భారతదేశంలో బతుకమ్మ పండుగ అంటే కోడి పెద్దది బతుకమ్మ పండుగ రోజు మంది పిల్లలు కొత్త కొత్త పండుగ ఎత్తుకొని వాళ్ళు బతుకమ్మలు పట్టుకొని పోయి బతుకమ్మ పాడవారు చూసే అయ్యగారు పాడవాడుకుంటా అన్నమాట ఈ రోజు వచ్చింది మనకు సత్తులు ఎవరు కనబడతారు ఇవన్నీ రోజుల్లో ఈ చౌడపల్లి గ్రామంలోనా జెండవారి ఇళ్ళల్లా చక్కని రాజయ్య ప్రాణం పోయింది ఆ రాజయ్యకు ఎండాది కదా బంగారం అది కదా భూములా కదా అది కదరా సరగర్భవాసము రాజశేఖర ఒక్క కొడుకు ఒక్క బిడ్డ వెలుగున్నది ఊరి కొరగా రాజయ్యో ఇవాళ 11 రోజులు పెట్టి మా బాబు రాజయ్యో ఈయనగ వద్దురా బాధరా బాధలు కొడుగా నాకు ఒక్క బిడ్డలు మొదలెట్టు రోజు చదువుకున్నా ఓ బిడ్డ లింగమ్మా ఎదిరో తల్ల వీడు వచ్చే పండుగల్లో పోయేది పండుగల్లా ఆడోళ్ళ కన్నా అది పెద్ద పండుగ బాలకథ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ ఎత్తు రోజు మా బాబు రాజయ్య ఉన్నాడు నా ఇంటికి ఎత్తురల్లు తీసుకొచ్చి నాకు సీర పెడతారని నా బాధ చూస్తామని బిడ్డ రేపు పొద్దుగాల నీ అందరిని వెళ్ళిపోతే నీ ఇంటి పక్క పోతుంది ఏమంటది అయ్యో బిడ్డ 11 రోజు 2000 అయితే మా బాబు రాజేరు నిన్ను దాచుకున్నదాని నువ్వు పాడివేనా వీడో పనివేనా గాడో కర్రకర్ర చూడు నవీని బాధ వాడవాడో కొండ ఎంతవాడే వీడియో ఒక విద్య వారి వదిలేట్టుకొని రాదుకున్న వీడియో పట్టమైన వీడియో నేను చూడాలో వీడియో చూడాలో అయ్యో బిడ్డ 6 నెలల గంగ తల్లిగారిని తోడు ప్రత్యే నువ్వు వచ్చే శ్రీకారం శ్రీపల్లె కోరిన వచ్చే నా కోరి వినవాడు వినవాడు ఎంతో
అయ్యా నేను వంగ కొడుకు మీ అమ్మ నిద్ర చేతులు వెళ్తల్లా మీ అమ్మ బయట కొడుకు మీ అమ్మ గల గలంగా పెట్టి మీ అమ్మ చదువుకోకూడగా భార్య అయ్యమ్మా అయ్య నేను పోతన్న బామా నిన్ను తీసి కొడుకు కొడుకుల్లా అయ్యో కోడలా ఓ కొడలా రాజమ్మా మీ అత్తమైన మీకు మీ కన్న తెల్లగా ఉన్నది వాళ్ళ గరంగా పెట్టి మీ అత్త చదువుకో బిడ్డ రాజయ్య ప్రాణపోత మన గర్వతాడా ఓ మనవరాలారా ఓ కొడుకు బిడ్డ మనవరాలారా ఓ బిడ్డ బిడ్డ మనవరాలారా అయ్యయ్య మనవరారా ఇక నిజపోతున్న బిడ్డ ఓ ముగ్గురు మనవరారా మీ అమ్మ పైన బిడ్డ మీ అమ్మ కలగలంగా పెట్టి మీ అమ్మ చదువుకోడు మనవరారా రాజే ప్రాణపోతే మన కనబడతాడా ఒక్కవేళ నా ప్రాణపోతే నా బిడ్డ ఏ చెట్టుకి వెళ్తుంది ఏ గుట్టకి వెళ్తుంది అయ్యా అయ్యో కండ తల్లి కూడా నారాయణ అరే పొయ్య పువ్వగాడ నారాయణ అయ్యో గాలి పొయ్య పువ్వగాడ నారాయణ ఎందుకు గానే ఎత్తనమంటారు అయ్యా వంగేడు పొద్దుగాడ నారాయణ ఎందుకు గానే ఎత్తనమంటారు ఎండికెత్తర బంగార బలం అన్నదాన్ని బంగారం నంది నంది వేల గుర్తుపెట్టి ఎండి ఎండికొండ దానంతో అని ఏ గంట లేకుండా అదంతా బలం ఓడిగట్టున్నానా బంగారు నది చేసి నదిలో ఉంటున్న పెట్టి కూడా కైలాసం పంపిస్తున్నా కూడా నేను రావు నా దేవుడు ఈ వంతుకు వచ్చిన వైపుంటా మీరు పుట్టింపు సాధ్యపడాలి భగవంతుడు రాజు గీత నీకు కాట్యపడదాకా తెల్లారబో రావు గండానికి ఒప్పుకునే సంతాన బలం ఇస్తా కాదంటే లేదంటే నీకు ఇచ్చే కొడుకు మీద సంతాన బలం కల్లా కలిసి కనిపిస్తా వెళ్ళిపోతాడమ్మా సందర్భం ఓరి కడతాం లేకపోతే ఎన్ని కూడా వెతికిపోతానని అప్పుడు జన్మమే పోతాను అదంతా మనకు ఒక మాట ఏమనుకున్నది అప్పటికైనా చూడే అతను గజా కూర్చొని పూత అయితే మార్కెట్ కింద పూత అవుతుంది కొంత ధరణి పాలు కొంత గాత పాలు అదే పొద్దుకి మాట్లాడతాడని మాట్లాడు వెళ్ళడానికి మాట్లాడు పొద్దు మాట్లాడు సంఘం చూడితే 60 ఏళ్ళ పెద్దవాడు నా కొడుకు నాకు బిడ్డ ఉంటాక 6 నెలల తర్వాత నేను ఆదిగెత్తానా నేను ఆదిగెత్తానా అప్పుడు కనుక ఏమనుకున్నది నేను ఆదిగెత్తున్నా నేను ఆదిగెత్తున్నా నాకు పదకొండు శుభ్రమవుతాడు ఎవరు ఎండ కొడుకండి రాత్రి గుణాసం ఎండ కొడుకండి ఆ పేరు అంటే కొనది సాగు గొప్ప చూసుకుని
పిల్లలు వచ్చి ఈ పక్షి మీద ఈ కొమ్ములు ఎక్కడ బిడ్డ ఈ పక్షి మీద ఎక్కడ ఆడుకోవాలి నువ్వు నూకలు పోసి పక్షి మీద ఆడుకోవాలి ఈ పక్షులు ఎట్లా వెళ్తుంది ఈ సంసారం అట్లా వెళ్తుంది పక్షులు పెరిగి పెద్దగా అయ్యి అవి రట్టకుండా విలువని కలిసి కాపురం చేసి 2 గుడ్లు పెట్టి గుడ్లు వలిగి పిల్లలు అయినాడు కానాడు పక్షి పేరు పరమాత్మ ఎక్కడ వేయమంటే కొడుకు బిడ్డ సంతాన పరమిస్తాయా గంట నాదాలకు ఉంది ఎక్కడ కైలాసం పుట్టిన తర్వాత వచ్చిన తమ్ముడు బంగారం వస్తుడు పిల్లలు కుమ్మడిపడ పిల్ల మీద మధ్య కానీ కమరులు పుట్టాలి ఆ చీరలు పిల్ల మీద వచ్చారా ఎందుకు అంటే చిన్న పోతే 6 నెలలకు ఏడాదికో 2 సంవత్సరాలకు మరి వచ్చేవాడికి 2 సంవత్సరాలు కాకపోతే పోరాలి పెళ్లి వరకు పెళ్లి వారికి బంగారం వాళ్ళకి 70,000 ఏమన్నాడే ఏమన్నాడు అంటే అంటే చెడు కుప్పురంగా తెచ్చిందిరా నీళ్ళు నమ్మాలి మన పిల్లలు ఇక్కడ ఇప్పటికి తొందర వచ్చినా అన్న నీళ్ళ కడుపులు నువ్వు నమ్మకు ఇల్లు కడకుంటే నేను బందోబస్తు గేట్ వేసి కరెంట్ షాక్ పెట్టి వచ్చిన
కచ్చరికాడికి వెళ్ళిపోతాను కొడుకు లేదు బిడ్డ లేదా నువ్వు బాధపడవచ్చు మరి లేకపోతే నీతో నీతో ఉన్నాను అంటున్నాయి మన కొట్టమంత రోజులే రాత్రి కదా చేతిలో పెట్టి ఉంటున్నాం అరే రామా ఈ పక్షులు దాడుకో అని చెప్పండా అప్పుడు కన్నా తల్లి గురించి అంటే ఉన్నదట పక్షి పిల్లల చేత బట్టే అప్పుడు బారం పోసి పక్షి పిల్లల ఉన్నదాట అమ్మ రోజు ఎత్తాయడా అప్పుడు పక్షులు ఆదుకుండండి రెండు పక్షులు అరే కలిసి కాపురం పొందినప్పుడు రెండు గూట్లో పెడతాను అవ్వా రెండు గుడ్ల వెళ్ళినప్పుడు అరే గుడ్ల వెళ్ళ పక్షి పిల్లలు ఉన్నప్పుడు తెల్లార్థం పొద్దుకుతాంది రెండు గుడ్లు కలిగి రెండు పక్షి పిల్లలు పుట్టిన అవ్వా రెండింటి దాదుకుంటే అప్పుడు నాకు అయిపోయినది అల్లారి ముందు దాదుకుంటాను ఆ రోజున శుక్రవారం చక్కని అయ్యే రోజు ఇల్లందరి పూత వేసుకొని అప్పుడు తడిపెడతాను చేసి ఆనాడు భగవంతుడు ఎక్కడ పోతు వారి అప్పుడు భగవంతుడు ఆ చేతనే అమ్మా ఆనాడు భగవంతుడు ఆ చేస్తే కొండ దేవుడు గల్లవాళ్ళు ఊసి కాలాల నీళ్ళల్లా ఆరే ఒక్క కొడుకు బారామమ్మ ఒక్క కొడుకు బారామమ్మ ఆరే ఒక్క బిడ్డ బారామమ్మ ఒక్కడే గర్భలోన కొడుకు బిడ్డను పరిగెత్తా ఉన్నాడా రాయిలో పక్షులు ఎప్పుడు రాదుకున్నదో రెండు పక్షులు రాదుకుంటే 4 పక్షులు 4 పక్షులు అయ్యా అప్పుడు ఆనాడు జమ ఎక్కడ పోతు అని భగవంతుని ఆగి చెప్తే ఆ భగవంతుని పెట్టి
కొడుకు ఒక బిడ్డ పరమోడి కట్టింది అరే అప్పుడు కన్న తల్లికి గడి ఎడగడతాను నా దాసి నాకు ఇల్లుగా ఈ సాగపల్లి కాడ ఎవరో పోతుంది ఇల్లు అంటారు కథ ఎవరో వచ్చారు అబ్బో తాత అయిపోయినాక నేను ఎదుక ఆటోలో కూర్చుంటే కళ్ళు ముట్టుకుని అట్టే పంట నేను అమ్మా దమెరండి అది చేసి కట్ట నీళ్ళు పట్టాలి చేసి పట్టాలి గడిబడి నీళ్ళు ఎరిగేయాలి ఇది బక్క బక్కి మరి ఆడాలి బిడ్డ దమెరండి సిటీ చిన్నగా సిటీ పరిస్థితి పడిపోయారు అయ్యే బాగా మరిపిందే సిమెంట్ పెట్టుకో సిమెంట్ కూడా అప్పుడు వేసి పెండ రాసుకో ఎండు రాసుకుంటే దళిస్తుంది ఏమైనా మంది పిల్లలు కూడా పడుకోరు నేను ఉంటాయి నీ తెలుసు రావు పంచవేదే గుండు రకమల్లేలో గుడి కూర ఏ డబ్బులు పెద్ద ఉంది కానీ నీ డబ్బులు కూడా చదవనుకుంటా వచ్చి చిక్కుడు నాకేమైందంటే దొరసాని ఆపతి గడియలు ఉన్నది ఇదో ఒక్కటి అంటే వేసిపోతుంది అరే నువ్వు అలా రాసిపడ్డా ఎందుకు మనకు కొడుకన్నా బిడ్డనా పడతాయి కాబట్టి డాడీని అయితే అనుకున్నావు నువ్వు మమ్మీ లేదు అనుకున్నావు అవ్వా! నీ మొత్తానికి నీ మొగడే చెప్పుడు నీ కన్నున్నాయి కానీ అది లేదురా కట్టమే కానీ మన కొడుకు బిడ్డ పుట్టారని సంబరపడుతున్నా నీకు లైసెన్స్ లేదు నాకేమో గర్భసంచి లేదు మనకి పిల్లలు భద్రం ఉండే కొడుకు భద్ర అంటే దొంగతాలు ఎక్కుతాడు దొంగతాలు ఎక్కుతాడు వాళ్ళు వచ్చాడు దాంతో వాళ్ళు వచ్చాడు పట్టుకోవచ్చు తాగే రాత్రి 12 గంటలు తాగుతావా తాగమని కట్టబట్టి ఆడిస్తాడు సగమంత నీళ్ళు సగమంత నీళ్ళు తాగిన ఉండే కొడుకు ఇంట్లో వండిన
పోయి మంది కట్టడంలో అంటాడు నాకు పిల్లలు కామంటే ఎట్లా అవుతారా నీకు ఇది చేస్తుందా నేను నిన్ను అంత అర్థకాడి పంచ పాన ముండ కొడుకు దీనికి ఆడదారు పాన కొత్త కొట్టిండు మళ్ళీ ఏమంటాను చెప్తున్నా వాళ్ళు కొడతా అమ్మాయి బిన్ను ఓ నీ గంట బిన్ను కొట్టగురా పోతురా ఆడదాన్ని కట్టడికి పోతాడురా నువ్వు నిజంగా నేను మొగడు కొడుతున్నప్పుడు కొట్టించుకోవాలి ఈ 3 రాళ్ళు వీడు కొట్టాడు కొట్టినప్పుడే కొట్టించుకుంటే తెల్లరు పోయి అంటే బస్సు ఎక్కితే అవగాహన గడ్డి ఎక్కితే హైదరాబాద్ పడితే అందుకని 6 నెలలు అక్కనే ఉంటుంది నా ఆధార్ కార్డు నాకు ఆధార్ కార్డు జైల్లో పెట్టుకోవాలి ఎవరు మీనే అయ్యాం పని అయిపోయింది మేమే ఆధార్ కార్డు దగ్గర పెట్టుకున్నాం ముండ కొడుక అప్పుడు మాత్రం
తింపుతాడు Hey!